బిగ్ బాస్ సీజన్ 9 నుండి తాజాగా 'స్టార్మ' రిలీజ్ చేసిన ప్రోమోలో ఓ టాస్క్ అయితే చూసాం కదా! భరణి గారు అంత అగ్రెసివ్ అవ్వడానికి, కళ్యాణ్ అలానే తనూజ పైన ఓ స్టేట్మెంట్ పాస్ చేయడానికి కారణం ఏంటి అంటే, భరణి గారి ఆటకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆడుతున్న ఆటకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన అన్న మాట కోసం మనం మాట్లాడదాము. అయితే హౌస్‌లో జాకెట్ అండ్ బాల్స్ టాస్క్ జరిగింది కదా! అంటే బెలూన్ ఫ్యాన్స్ వేసుకొని బాల్స్‌ని క్యాచ్ చేయాల్సుంటది. అయితే సంజన గారు వేసినప్పుడు భరణి గారికి చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట. అందుకే ఈ డిస్కషన్ అన్నది సంజన గారితోనే స్టార్ట్ చేశారు. మీరు ప్రోమోలో గమనించినట్లయితే. అయితే సంజన గారు బాల్స్ విసురుతూ ఉంటే ఎక్కువగా సంజన గారు సుమన్ శెట్టి గారి వైపు విసరడం స్టార్ట్ చేశారు. సుమన్ శెట్టి గారి పక్కన భరణి గారు ఉండడం వల్ల భరణి గారికి బాగా ప్లస్ పాయింట్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే సుమన్ శెట్టి గారికొచ్చిన బాల్స్ అన్నీ భరణి గారే క్యాచ్ చేసేసారు. ఆ తర్వాత ఇటువైపు తనూజ ఉంది. సో, తనూజ కూడా ఉండడం వల్ల భరణి గారికి ఇంకా ప్లస్ పాయింట్ అయింది. అంటే అక్కడ సుమన్ శెట్టి గారు యాస్ ఎ మెన్‌గా హైట్ తక్కువ. అలానే ఇటువైపు తనూజ. సో, యాస్ ఎ విమెన్‌గా ఆమెకు కొంచెం ఎలా అయినా క్యాచింగ్ పవర్ గానీ, హైట్ గానీ మ్యాచ్ చేయలేదు. సో, 2 వైపులా ఆయనకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. దానివల్ల ఏంటంటే ఇటు తనూజకొచ్చిన బాల్స్, అటు సుమన్ శెట్టి గారికొచ్చిన బాల్స్‌ని భరణి గారు క్యాచ్ చేసేసారు. ఇక సంజన గారి టర్న్ అయిపోయిన తర్వాత ఎవరొచ్చారు? కళ్యాణ్ వచ్చాడనమాట ఈ గేమ్‌లోకి. కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇమ్మాన్యుయల్‌కి, డీమన్‌కి, తనూజకి వీళ్ళకి ఇసరడం మొదలుపెట్టాడు. అక్కడ భరణి గారికి విసరలేదనమాట. సో, సుమన్ శెట్టి గారికి విసురుతుంటే భరణి గారు క్యాచ్ చేశారే గానీ బర్నీ గారికి కళ్యాణ్ డైరెక్ట్‌గా విసరలేదని ఒక కోపము. అండ్ ద సెకండ్ ఏంటంటే, ఇటువైపు ఉన్న తనూజకి డైరెక్ట్‌గా అంటే తనూజ క్యాచ్ చేయకుండా అలా పట్టుకొనున్న డైరెక్ట్‌గా బాల్ వెళ్ళి తనూజ బెలూన్‌లో పడుతుంది. మీరు గమనించినట్లయితే కళ్యాణ్ విసిరినప్పుడు. సో, అంత ట్రిగ్గర్ పాయింట్‌గా కళ్యాణ్ విసురుతున్నాడంటే అక్కడ క్లియర్‌గా కళ్యాణ్ తనూజకి విసురుతున్నాడని అర్థమవుతుంది. దానివల్ల ఇటు ఉన్న ఇమాన్యుయల్, డీమన్ అటు ఉన్న బర్నీ గారు కూడా అప్పుడే ఫేస్ మార్చేశారు. మీరు ప్రోమోలో చూసినట్లయితే. ఇంకా సంజన గారు బాగా బాల్స్ వేసేటప్పుడు ఎక్కువ బాల్స్ క్యాచ్ చేశారు బర్నీ గారు. కానీ కళ్యాణ్ టర్న్ వచ్చేసరికి మాత్రం ఆ బాల్స్ అన్ని బాల్స్ ఎక్కువ తనూజ దగ్గరికి రావడంతో బర్నీ గారు ఆ కోపాన్ని తట్టుకోలేకపోయారనమాట. సో, ఈ టాస్క్‌లో ఏమైందంటే మన బర్నీ గారు ఓడిపోయి తనూజ గెలిచింది. తనూజ ఫస్ట్‌లో ఉంది. ఆ తర్వాత బర్నీ గారున్నారు. తర్వాత డీమను, ఇమ్మాన్యుయల్ లాస్ట్‌లో సుమన్ గారున్నారనమాట. సో, తనూజ, భరణి గారి కంటే బాల్స్ ఎక్కువగా క్యాచ్ చేయడానికి కారణం కళ్యాణ్ కాబట్టి, సో, కళ్యాణ్ అలానే విన్నర్ అయిన తనూజ కోసం భరణి గారు మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే గార్డెన్ ఏరియాలోని డిస్కషన్, గొడవైతే స్టార్ట్ చేశారు. కాకపోతే నాకొచ్చిన ప్లస్ పాయింట్‌ని వీడొచ్చి నాకు గేమ్‌ని పాడు చేశాడు అని చెప్పి, అక్కడ బర్నీ గారి ప్రాబ్లమ్ అని క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది మనకి. సో, హౌస్‌లో ఈ టాస్క్‌తో పాటు ఇంకొక టాస్క్ కూడా జరగబోతుంది. ఆ టాస్క్‌లో బర్నీ గారు విన్నర్ అయ్యారు. దానివల్ల తనూజకి అలానే భరణి గారికైతే ఓట్ అపీల్ ఛాన్స్ అంటే ఆడియన్స్‌తో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఆడియన్స్‌తో మాట్లాడిన తర్వాత ఓట్ అపీల్ ఛాన్స్ ఉంది. ఆ ఓట్ అపీల్ ఛాన్స్ కూడా తనూజ కొట్టేసింది. సో, అక్కడ కూడా భరణి గారు ఇంకా అగ్రెసివ్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో, ఇక్కడ కళ్యాణ్ చేసిన తనూజకి ఫేవర్ చేస్తూ రావడం వల్ల కళ్యాణ్‌ని అలానే తనూజని టార్గెట్ చేసినట్టు మాట్లాడారు బర్నీ గారు. బర్నీ గారేంటంటే ఆయన కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడుతున్నాడు, సొంత ఆట ఎక్కడ ఆడుతున్నాడు అన్నట్టుగా. అంటే ఇన్ని రోజులు ఏదైతే దివ్య విషయంలో మన బర్నీ గారిని జనాలు అలానే నాగార్జున గారు అందరూ అన్నారు కదా! ఆ మాట ఇప్పుడు ఎవరు భరణి గారు అంటున్నారనమాట కళ్యాణ్, తనుజని అంతే. సో, ఇప్పుడు కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ ఏమంటారు? మరి మీరు ఒకప్పుడు దివ్య ఆడించిన ఆటలో ఆడారు కదా! మరి ఇన్ని వారాలు మీరు సర్వైవ్ అయ్యి వచ్చారు కదా! ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరు క్లోజ్‌గా ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? అని చెప్పి వీళ్ళ ఫ్యాన్స్ బర్నీ గారిని టార్గెట్ చేస్తారనమాట. సో, ఇది. సో, ట్రోలింగ్ అనేది కంపల్సరీగా జరుగుతది. ఎందుకంటే ఒక టాప్ కంటెస్టెంట్స్‌ని ట్రిగ్గర్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది మనకు తెలిసిందే కదా! బయట చూసే ఆడియన్స్‌కి. బర్నీ గారు అన్న పాయింట్ కరెక్టా? తప్పా? అని పక్కన పెడితే బర్నీ గారు అగ్రెసివ్‌గా ఆ మాట అనడానికి సంచాలకుగా ఉన్న సంజన దగ్గర అనడానికి సంజన బాల్స్ వేసి బర్నీ గారిని గెలిపించడానికి ప్రయత్నించినా ఇక్కడ ఓడిపోయారు అనే బాధ అనమాట. మీకేమనిపిస్తుంది కామెంట్స్